అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమంలో విశ్వామిత్రుడు అనేటువంటి ఈ యొక్క మహర్షి గురించి మనం తెలుసుకుంటున్నాము. ఇది రామాయణంలో రాముడికి ఎంత ప్రాముఖ్యత కలిగినటువంటి విషయమో, ఈ రామాయణ కథా గమనాన్నంతా నడిపించటానికి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అని అంటే విశ్వామిత్రులు అనేటువంటి విషయాన్ని మరువరానటువంటి విషయము. విశ్వామిత్రుడి మూలంగానే కథా గమనం అంతా కూడా నడిచింది, మీదకి చెప్పినా చెప్పకపోయినా అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. ఈ రాజుగా ఉంటూ వశిష్ఠుల వారి ఆశ్రమానికి వెళ్ళి ఆ శబళనిమ్మని, ఆ శబళని ఇవ్వలేదు అని చెప్పేసి అనేటప్పటికీ ఆయన ఆ విశ్వామిత్రుడితో రాముడు జననం వరకు కూడా ఈయన చాలా విశ్వామిత్రుడి మీదన ఒకలాగా అతన్ని జయించాలి, అతనంత స్థితికి రావాలని ప్రయత్నించి చివరికి తూర్పు దిక్కున ఈయన తపస్సు చేసి ఆ తపస్సుకి బ్రహ్మ ప్రత్యక్షమయ్యి నీవు బ్రహ్మ ఋషివైనావు అని చెప్పి నువ్వు ఇంద్రియాలని జయించావు అని చెప్పేసి చెప్పటం జరిగింది. ఈ తరుణంలో మనం ఒక చక్కని పాటను విందాము.
ఈ విధంగా రామదాసు గారు కూడా తన తాలూకు రామదాస కీర్తనలో ఈ ఇంద్రియాల గురించి ఈయనటువంటి పాట పాడటం జరిగింది. అలాగే ఈ ఇంద్రియాలు తమ ఆధీనంలోకి వచ్చాయా లేదా అనేటువంటి విషయాన్ని విశ్వామిత్రుల వారు బ్రహ్మదేవుని అడగటం జరిగింది. ఇప్పుడు నేను ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉన్నానా, ఇప్పుడు నేను బ్రహ్మ ఋషిని అయ్యానా అని చెప్పేసి తూర్పు దిక్కున తపస్సు చేసుకుంటుండగా ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మదేవుడు ఈయన్ని సకల దేవతలతోనూ వచ్చి బ్రహ్మ ఋషి అని చెప్పేసి సంబోధించినప్పుడు తన తాలూకు తను ఏదైతే కోరుకుని ఉత్తర దిక్కున, దక్షిణ దిక్కున, పడమర దిక్కున, మళ్ళీ ఉత్తర దిక్కున, మళ్ళీ తూర్పు దిక్కున వచ్చి తపస్సు చేసి ఈ ఒక రాజఋషి నుంచి బ్రహ్మ ఋషిగా మారి ఈయన మహోన్నతమైనటువంటి స్థితికి చేరుకున్నారు అనేటువంటిది ఇది ఆయన సాధించినటువంటి తపఫలముతో పొందినటువంటి బ్రహ్మఋషి స్థానము. అంటే ఈ యొక్క బ్రహ్మఋషి స్థానము అనేటువంటిది ఎంత కష్టమైనటువంటిది అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి ఈ యొక్క రామాయణమైన ఆది గ్రంథంలో రాయటం జరిగింది. కానీ నేడు మన వ్యవస్థలో ఎవరు కనిపిస్తే వాడికల్లా కూడా బ్రహ్మశ్రీలు ఇస్తూ ఉంటారు. ఇచ్చేవాడికి బుద్ధి లేదు, తీసుకునేవాడికి జ్ఞానం లేదన్నటువంటి పరిస్థితిలో ఉంటున్నది. కనుక బ్రహ్మస్థానము అనేటువంటిది ఎంత మహోన్నతమైన స్థానము అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము అనేటువంటిదే తప్పితే ఈ యొక్క బ్రహ్మస్థానము అనేటువంటిది ఇది ఎంత మహోన్నతంగా, ఎంత ఆదర్శంగా ఉంటుంది, దీని గురించి ఎంత శ్రమ పడాలి, ఆ ఒక శ్రమకి తగినటువంటి ఫలితము బ్రహ్మదేవుడు ఎలా కల్పిస్తారు అనేటువంటిది ఈ యొక్క కథాగమనంలో మనకి చెప్పినటువంటి విషయం. అంత తప్పితే మధ్యలో క్షత్రియుడి తర్వాత బ్రాహ్మణుడే కదా నేను బ్రహ్మ ఋషిని అయిపోయానని చెప్పి ఆయన అనుకోలేదు. ఇంత శ్రమ పొందిన తర్వాత మాత్రమే ఈ ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించుకొని ఈ యొక్క తూర్పు దిక్కున ఏ విధమైనటువంటి ప్రలోభాలకి అన్నట్టుగాను లోను కాకుండా ఈ యొక్క విశ్వామిత్రుడు ఉన్నటువంటి తరుణంలో అయోధ్య నగరంలో దశరథ మహారాజు ఒకనాడు సభాస్థలి అనేటువంటి ఆ ఒక సభాస్థలిలో కూర్చుని ఈ రాముడి తాలూకు కళ్యాణం గురించినటువంటి విషయాల్ని వశిష్ఠుల వారితోనూ సుమంతుడితోనూ వీళ్ళతో ఆయన ముచ్చటిస్తున్నటువంటి సమయంలో ఈ బ్రహ్మ ఋషి అయినటువంటి విశ్వామిత్రుల వారు ఆ అయోధ్య నగరంలో రాజభవనంలోకి ఆ పేరోల్గల్లోకి వెళ్ళటం జరిగింది. విశ్వామిత్రుని చూడగానే దశరథ మహారాజు రండి బ్రహ్మ ఋషి అని చెప్పేసి ఆయన ఎదురు వెళ్ళి ఆయన సాదరంగా తీసుకొచ్చి తన కూర్చున్నటువంటి సింహాసనం మీద కూర్చోబెట్టి, తన రాజసింహాసనం మీద కూర్చోబెట్టి, చెప్పండి స్వామి మీకు నేను ఏమి చేయగలను అని చెప్పేసి ఈ విశ్వామిత్రుడిని ఈ దశరథ మహారాజు అడగటం జరిగింది. అప్పుడు విశ్వామిత్రుల వారు దశరథ మహారాజా నేను ఒక యాగాన్ని చేస్తున్నాను, నేను సిద్ధాశ్రమంలో ఉండి ఈ సిద్ధాశ్రమం దగ్గర ఈ యాగాన్ని చేస్తున్నాను. సిద్ధులకు ఆశ్రమమే సిద్ధాశ్రమం. ఈ సిద్ధాశ్రమంలో ఉండి నేను ఈ యాగాన్ని చేస్తూ ఉంటే ఈ మారీచుడు సుబాహుడు అనేటువంటి ఈ యొక్క రాక్షసులు వచ్చి వీళ్ళు నా తాలూకు ఈ యొక్క యజ్ఞాన్ని
వీళ్ళు పాడు చేస్తున్నారు. మాంసాన్ని రక్తాన్ని తీసుకొచ్చి ఆ యజ్ఞంలో జరుగుతున్నటువంటి ఆ హోమగుండంలో వేసి యజ్ఞాన్ని అపవిత్రం చేస్తున్నారు. కనుక ఈ సమయంలో యజ్ఞ రక్షణార్థమై రామలక్ష్మణుని తీసుకుని వెళ్దామనుకుని వచ్చాను అని చెప్పేసి అని విశ్వామిత్రుల వారు చెప్పటం జరిగింది. ఈ మాటలు విన్నటువంటి దశరథ మహారాజు, మహాముని, మీరు అన్యదా భావించకండి, ముక్కుపచ్చలారనటువంటి వాళ్ళు నిన్న కాక మొన్న పుట్టారన్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళు, ఒక యుద్ధం తెలియదు, ఒక యుద్ధ తంత్రము తెలియదు, ఎవరితో కూడా యుద్ధానికి వెళ్ళినటువంటి వయస్సు కాదు, ఎన్నో యుద్ధాలు చూసి దేవదారు యుద్ధాలు ఎన్నింటినో చూసినటువంటి నేనున్నాను కదా, నేను వచ్చి మీ తాలూకు యజ్ఞాన్ని సంరక్షిస్తాను అని చెప్పటం జరిగింది. ఈ మాటలు విన్నటువంటి విశ్వామిత్రుల వారు ఒక్కసారిగా చిన్న చిరునవ్వు నవ్వి, దశరథ మహారాజా, రాముణ్ణి నువ్వు ఎంతసేపు నీ తాలూకు పుత్రుడిగా అనుకుంటున్నావు, మిగిలినటువంటి ప్రజలందరూ కూడా దశరథుడి తాలూకు పుత్రుడని చెప్పేసి అనుకుంటున్నారు. మిగిలినటువంటి గ్రంథాన్ని చదివేటువంటి వాళ్ళు అన్నట్టుగా ఇది నేను చెప్తున్నటువంటి భావన. రాముడు అనేటువంటి వాడు ఈయన అయోధ్యలో ఈ యొక్క దశరథుడికి పుట్టారని చెప్పేసి అనుకుంటారు తప్పితే ఆయనకున్నటువంటి మహత్యమేమిటి, అసలు రాముడంటే ఎవరు అనేటువంటి దానికి ఎవరికీ దాని గురించి తెలియదయ్యా. రాముడు అనేటువంటి దాని గురించి తెలిసినటువంటి వాళ్ళలో వశిష్ఠుల వారు, నేను యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి ఋషులు మునులు తపస్సులకు మాత్రమే రాముడంటే ఎవరో తెలుసు తప్పితే మామూలు వాళ్ళకి రాముడు మానవుడు అనేటువంటి పరిస్థితిలోనే ఆలోచిస్తాడు. ఇదే విషయాన్ని తీసుకుని ఈ యొక్క ఎవరైతే గోపన్న అనేటువంటి ఈయన రామదాసుగా ఉన్నారో ఆయన, ఏమయ్య రామ, బ్రహ్మాది దేవతలకైనా కూడా నీ తాలూకు మాయ తెలియవసమా అని చెప్పేసరి సుతుడనుచు దశరథుడు, హితుడనుచు సుగ్రీవుడు అని చెప్పేసరి ఈ రామదాస కీర్తనలో ఆయన చెప్పటం జరిగింది. ఈ యొక్క రాముడిని చూస్తూ నువ్వేమో నీ తాలూకు దీంట్లో పుత్రుడు అనుకుంటున్నావు, ప్రజలు కాబోయే రాజు అనుకుంటున్నారు. సుగ్రీవుడు లాంటి వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే మాకు స్నేహితుడే అని చెప్పేసి అనుకుంటున్నారు, సుగ్రీవుడును విభీషణుడును. ఇలాగా ఆ భావాన్ని ఈ యొక్క రామదాస్ గారు తన తాలూకు పద్యంలో చెప్పటం అయింది. కానీ ఇది ఇక్కడ నేను క్రోడీకరించాను. ఇది మాత్రము విశ్వామిత్రుల వారు దశరథ మహారాజుతో చెప్పిన దాంట్లో చెప్పలేదు. రాముడంటే మీ ఎవరికీ తెలియదు, రాముడంటే మానవ మాత్రుడు కాదు, రాముడంటే ఎవరో నాకు వశిష్ఠుల వారికి మాత్రమే తెలుసు, కాబట్టి ఈ ఒక్క యాగానికి రామలక్ష్మణుని పంపించండి అని చెప్పేసరి చెప్పటం జరిగింది. ఎందుకంటే విశ్వామిత్రుడు రామాయణంలో చెప్పినటువంటి విభాగాన్ని అక్కడ దశరథుడికి అర్థమైంది రాముడంటే ఎవరు అని. దాన్ని ఇక్కడ నేను చెప్పటం సబబు కాదు. ఎందుకంటే రాముడంటే ఎవరు అనేటువంటిది వీళ్ళు ఒక మోరల్, అంటే ఒక అత్యున్నతమైనటువంటి ఒక మహానుభావుడి కింద తీసుకుంటున్నారు కాబట్టి దాన్ని అలాగే ఉంచాలి. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాని జోలికి వెళ్ళకూడదు అనేటువంటి విషయము గ్రహించవలసిన విషయం. ఇటువంటి విషయంలో వశిష్ఠుల వారు కల్పించుకొని, దశరథ మహారాజా నీవేమీ చింతించవలసిన పని లేదు, విశ్వామిత్రుల వారు ఎంత మహానుభావుడో నాకు బాగా తెలుసు. ఆయన రాజుగా ఉండి
నా ఆశ్రమానికి వచ్చిన దగ్గర నుంచి ఈరోజు బ్రహ్మ ఋషి అయ్యే వరకు ఉన్నటువంటి ఆయన విషయాలన్నింటినీ కూడా నేను గ్రహించినటువంటి వాడిని కాబట్టి నేను చెప్తున్నాను, రామలక్ష్మణుని ఈ విశ్వామిత్రుడికి ఇచ్చి పంపించండి, ఏ విధమైనటువంటి భయపడవలసినటువంటి పని లేదు అని చెప్పటం జరిగింది. ఈ మాటలు వినటంతోనే దశరథ మహారాజు రామలక్ష్మణుని పిలిచి, యాగ సంరక్షణార్థము విశ్వామిత్రుల వారు మిమ్మల్ని అడిగారు కాబట్టి నేను మిమ్మల్ని యాగ సంరక్షణార్థము పంపిస్తున్నాను. విశ్వామిత్రుల వారి తాలూకు యాగాన్ని సంపూర్ణం చేసి మీరు రావలసినది ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూసుకోండి. అక్కడ మారీచ సుబాహులు అనేటువంటి వాళ్ళు ఈ రక్తమాంసాలను తీసుకొచ్చి ఆ హోమగుండంలో వేస్తున్నారు కాబట్టి అలా జరగకుండా ఉండేటట్టుగా చూసుకోండి, ఆ యజ్ఞాన్ని పరిసమాప్తి చేసిరండి అని చెప్పేసని విశ్వామిత్రుడితో ఈ రామలక్ష్మణుని పంపించడం జరిగింది. విశ్వామిత్రుల వారు ఈ రామలక్ష్మణుని వెంటబెట్టుకుని తన ఆశ్రమానికి ప్రయాణమయ్యి ఒకరోజు రాత్రి ఒక స్థలంలో ఆగి ఆ పొద్దున రాముని నిద్రలేపేటప్పుడు, కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాన్యకం అనేటువంటి ఈ యొక్క సుప్రభాత కీర్తనతో విశ్వామిత్రుల వారు ఆ రాముడిని మేల్కొల్పటం జరిగింది. ఆ నిద్ర మేల్కాల్చినటువంటి రాముడు మిగిలినటువంటి పనులన్నీ చేసుకున్న తర్వాత, రామభద్ర, నీవు అవతార పురుషుడివి. నేను ఉత్తర దిక్కులో తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి ధనుర్విద్య ఏదైతే ఉందో ఆ ధనుర్విద్య రహస్యానికి సంబంధించినటువంటి మంత్రశాస్త్రాలంతటినీ కూడా దీన్ని నీకు నేను బల అతిబల అనేటువంటి మంత్రశాస్త్రం కింద నేను నీకు చెప్తున్నటువంటిది. ఇది ఒక సర్క్యూట్ లాంటిది, అంటే ఇది ఒక చక్రం లాంటిది. నేను దీన్ని ఈశ్వరుడి దగ్గర నుంచి ఈ విద్యని పొందటం జరిగింది. మళ్ళీ తిరిగి ఈ విద్యని నారాయణుడికి చేర్చడమే దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశము. ఇది నాతోనే ఆగిపోకూడదు. ఇది మళ్ళీ నేను బయట వాళ్ళు ఎవరికో చెప్పేటువంటి విద్య కాదు. నేను నేర్చుకున్నది ఈశ్వరుడి దగ్గర నుంచి నేర్చుకున్నాను. నేను చెప్పవలసినటువంటిది నారాయణుడికి మాత్రమే చెప్పాలి కాబట్టి నువ్వు నారాయణ అంటే నరుడిగా ఉన్నటువంటి నారాయణుడు కాబట్టి నేను నీకు ఈ యొక్క బల అతిబల అనేటువంటి ఈ యొక్క విద్యల్ని నేను నీకు నేర్పుతున్నాను. వీటితో ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళినప్పుడు మారీచుడు అనేటువంటిది వేరు, సుబాహుడు అనేటువంటిది వేరు. సుబాహువులు కలిగినటువంటి వాడు అనేటువంటిది. కానీ కథాగమనంలో వీళ్ళని రాక్షసుల కింద చిత్రీకరించి ఈ యొక్క రాముడు వీళ్ళని సుబాహుడిని సంహరించాలి, మారీచుడిని ఈ యొక్క రాముడు అంటే విశ్వామిత్రుడు సంహరించకూడదు, రాముడే సంహరించాలి. కానీ దానికి కొంత సమయం ఉన్నది కాబట్టి ఈ యొక్క మారీచుడు అరణ్యాకాండలో రావటం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. ఇలాగా విశ్వామిత్రుల వారు ఈ బల అతిబల విద్యల్ని నేర్పి ఈ రామలక్ష్మణుని తోడ్కొని తన తాలూకు ఆశ్రమైనటువంటి సిద్ధాశ్రమానికి వెళుతూ ఉండగా మధ్యదారిలో తాటకి అనేటువంటి ఒక రాక్షసి అనేటువంటి ఆమె, అంటే వాల్మీకి మహర్షి రెండు అర్థాల్లో రాస్తున్నారు. ఎలా రాస్తున్నారంటే వేదాంత పరాయణులైన వారికి తాటకి అంటే ఒకలాగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని తీసుకుని వ్యాస భగవానుడు కూడా రాముడు తాటకని చంపాడు, కృష్ణ పరమాత్మకు వచ్చేటప్పటికి పూతని చంపాడు.
ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు తెలియాలంటే చక్కని బ్రహ్మ విద్యా సాంప్రదాయాలు తెలిసిన గురువులు ఉండాలి తప్పితే అడ్డతిడ్డమైన వాళ్ళు ఉంటే వీళ్ళు రాక్షసుల కిందే మిగులుతారు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా తిరిగి మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందాము. అంతటి వరకు కూడా ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో ఈ విశ్వామిత్రుడి కథలోనించే మనము ఎన్నో విషయాల్ని తెలుసుకోవటానికి అవుతుంది. కాబట్టి స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.